చేరి వచ్చిన ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధ ఆత్మదేవ మనదరం కలిసి మన తండ్రి అయిన దేవ దేవుని మహింపరుద్దాం. మనదరం కలిసి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని పైకెత్తుదాం. నాకు మీరు సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామం పేట అడిగి పెడుకున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, గత వారం మనం నేర్చుకున్నాం ఆదికాండం 3వ అధ్యాయంలో నుంచి అవ్వమ్మ చేసినటువంటి ఆ పొరపాటు మనం విన్నాం. ఓకే, మరలా మీకు చెప్తున్నాను, మీరు అంటే ఈ ఆరాధనకి వచ్చేటువంటి ముందు రోజు కానీ అంతకు ముందు రోజు కానీ మరలా మీరు ఆ వర్తమానం వినడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే మనం ఇక నుంచి చెప్పే ప్రతి వర్తమానం యూట్యూబ్లో ఉంటుంది. మీరు దాన్ని వినడానికి ప్రయత్నించేయండి. ఎందుకంటే గత వారం మొదటి ఆదివారం విన్నాం, తర్వాత వారానికి మర్చిపోతాం. ఒకసారి దాన్ని మరలా మనం రిమెంబరింగ్ చేసుకుంటే దేవుడు మనతో ఏం మాట్లాడాడు, ఏ విషయాల్లో మనం సరి చేసుకున్నాం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. సాతాను ఆమె హృదయంలో కోరిక పుట్టించినప్పుడు నిర్ణయాలు ఆమె దగ్గరే ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఆమె దగ్గరే ఉన్నాయి. తినడమా తినకపోవడమా అనేది. అయితే చాలాసేపు ఆలోచించింది. అంటే ఈ పోరాటం ఆమెలోనే కాదు, నేటి సమాజంలో మన హృదయంలో కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. వెళ్ళాలా వద్దా, తినాలా వద్దా, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలా అనేటువంటి పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం అయితే, రెండవది శరీర సంబంధమైనటువంటి పోరాటం. ఈ రెండు పోరాటాల మధ్య మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే. ఎవరు మాట్లాడాలి? ఎవరు? మనమే. నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా అంటే ఆయన ఏమంటాడంటే నీ ముందు పెట్టాను కాబట్టి నిర్ణయం నువ్వు తీసుకోవాలి. అయితే మనము దేవుని వాక్యంతో, దేవుని ఆత్మ సహాయంతో నిర్ణయాలు కనుక తీసుకుంటే దేవుని పక్షంలో నిలబడిన వారం అవుతాం. లేదు శరీరానుసారంగా నాకు నచ్చింది అని అనుకుంటే సాతాను పక్షంలో నిలబడిన వారం అవుతాం. మనం ఏ పక్షం నిలబడుతున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే చాలా మంచిది. ఎందుకనంటే దేవుని బిడ్డలమైన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే అపరాధ భావం అనేది మనల్ని ఏడిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అవిధేయత అనేది ఏమవుతుందంటే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి దారితీస్తుందంట. ఈరోజు దేవుడు గొప్ప దేవుడు, ఆశీర్వాదానికి కారణభూతుడని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ ఆశీర్వాదాలు మనం పొందకపోవడానికి గల కారణం ఏంటంటే మన అవిధేయతే. కాబట్టి మనము విధేయత చూపడానికి దేవుని వాక్యాన్ని మనం సహాయం కోరాలి. ఓకే, మంచిది. ఆమెను ఏం చేసిందంటే దేవునికి విరోధంగా దేవుడు నిషేధించిన దాన్ని చేయడానికి ప్రోత్సహించింది, ప్రేరేపించింది, బలపరిచింది, నడిపించింది. అయితే ఆమె చేత చేయించలేదు. గుర్తుపెట్టుకోండి, పాపం ఎప్పుడు కూడా సాతాను మన చేత పాపం చేయించడు. పాపం చేసే విధంగా మనల్ని ప్రేరేపిస్తాడు అంతే. మరలా చెప్తున్నాను వినండి, మన చేత సాతాను వచ్చి పాపం చేయించడు. ఏమండి సాతాను దూరిపోయిందండి, సాతాను దూరిపోయి నువ్వు చేసేయి, నువ్వు తినే అందో. పక్కన ఉందా? ఆమెలో దూరిందా? పక్కనే ఉంది. ఏం చెప్పింది? చూడు ఒకసారి అన్నది. చూసింది. ఎలా కనబడుతుందని అడిగింది. అబ్బా చూపు నాకు రమ్యంగా ఉంది, ఆహారానికి మంచిదిగా కనబడింది, తింటే మంచి చెడ్డల వివేకం వస్తుందని నాకు అర్థమైంది. ఇప్పుడు అది తినిపించిందా? దాని రంగు ఏమన్నా మార్చిందా? దేవుడు సృష్టించినప్పుడు ఆ పండు ఎలా ఉందో అలాగే ఉంది. కానీ ఈమె ఆ సాతాను సర్పము ఎడిషనల్గా కొన్ని విషయాలు చెప్పడం వల్ల ఆమె చూసే విధానం మారిపోయింది. జాగ్రత్త, మనం చెడిపోవడం గల కారణం ఏంటంటే మనం చూసే విధానంలోనే ఉంది ప్రాబ్లం అంతా. కాబట్టి అంతకాలం చూసినప్పుడు ఆ పండు ఎప్పుడు ఆమెకు అలా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే సాతాను మాట విన్నదో, ఎప్పుడైతే సాతాను చెప్పినట్లుగా ఆ పండు వైపు చూసిందో, ఆ చూసే విధానంలో మార్పు వచ్చేసింది. ఎప్పుడూ లేనటువంటి ఆ పండు చూపునకు రమ్యంగా కనబడింది. రెండవది ఆహారానికి మంచిదిగా కనపచ్చింది. అది దేవుని దృష్టిలో చెడ్డది, దేవుడు వద్దని చెప్పాడు. కానీ సాతాను చెప్పడం అలా అయింది. ఎప్పుడైతే దేవుడిని నిషేధించాడో దాని విషయంలో కోరిక పుట్టించాడు. ఈరోజు నేటి మన జీవితాల్లో కూడా దేవుడు నిషేధించిన వాటి విషయంలో సాతాను అనేకమైనటువంటి కోరికలు మన హృదయంలో పుట్టిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమైంది. గత వారం మనం నేర్చుకున్నటువంటి దేవుని యొక్క మాట మనతో మాట్లాడింది, మనం గ్రహించుకున్నాం. ఎంతమంది మనం సరి చేసుకున్నామో దేవుని దగ్గర వేడుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ
హవ్వ హృదయంలో కోరిక పుట్టిన తర్వాత ఏం జరిగింది అనేది నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, హవ్వ హృదయంలో కోరిక పుట్టింది. ఆ పుట్టిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే, ఆమె హృదయంలో తినాలనేటువంటి కోరిక పుట్టిన తర్వాత, ఆమె ఆ ఫలాల్లో కొన్ని తీసుకుని తిని అక్కడితో ఆగిపోలేదు. ఆమె చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే, ఇక్కడే మనం చాలా విషయాలు ఆలోచించేయాలి. ప్రతి కుటుంబాల్లో, ప్రతి జీవితాల్లో జరిగేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మనం గనక ఈరోజు సరి చేసుకుంటే, ఆ రోజు అవ్వ, ఆదాములు చేసినటువంటి పొరపాటు చేయకుండా దేవుణ్ణి సంతోషపరచగలిగేటువంటి జీవితం మనకు ఉంటుంది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదివితే, మైక్ ఉంది కదమ్మా, మైక్లో చదవండి త్వరగా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకము ఇచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినును. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆమె ఆ ఫలాల్లో కొన్ని తీసుకుని తిని, కొన్ని తీసుకుంది, కోసుకుంది, తీసుకుంది, కొన్ని తినేసిన తర్వాత అక్కడ తన భర్తకును ఇచ్చాను, తన భర్త కూడా ఇచ్చింది. ఆయన దేవుడు ఇక్కడ రాయించడంలో ఒక పదాన్ని ఉపయోగించాడు, అతడు కూడా తినేను. ఏంటి దాని ఉద్దేశం? ఇప్పుడు మీరు ఎవరైనా ఈ పెద్దల్లో లేకపోతే ఎవరైనా ఒకవేళ సినిమాకి వెళ్తున్నారనుకోండి, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అనుకోండి, మీరు ఏమడుగుతారు? పాస్టర్ గారు కూడా వెళ్ళారా? మనం అంటాం కదా, ఏంటి పాస్టర్ గారు కూడా తిన్నారా, ఏంటి పాస్టర్ గారు కూడా చూసారా? ఓ రోజు మేము ఏజెన్సీ ప్రాంతానికి సువార్తకి వెళ్ళి మేము వస్తుంటే ఒక బస్సు ఎక్కాం. ఆ బస్సులో టీవీ ఉంది, గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు, సినిమా వస్తుంది, మా ఎదురుకుండా ఉంది, వెళ్తున్నాము. నేను అలా చూస్తున్నాను, నా పక్కనే కూడా వచ్చినటువంటి చిన్న బుడ్డగాడు, పాస్టర్ గారు ఏంటి మీరు కూడా సినిమాలు చూస్తారా అన్నాడు. నాకు ఏం చెప్పాలి, నేనేం చేయను ఇప్పుడు? ఎదురుకుండా ఉంది, కళ్ళు మూసుకుని పడుకుందామంటే సౌండ్ వస్తుంది, సరే కళ్ళు తెరుస్తుంటే కనబడుతుంది. నేను ఈ పక్కన ఉన్న బుడ్డగాళ్ళు అందరూ ఆడుకుంటున్నారు, ముఖం కొంచెంసేపు ట్రై చేశాను, చాలా ప్రయత్నం చేశాను తిప్పుకోవడానికి, అవ్వలేదు. సరే అని చూస్తున్నాను. పాస్టర్ గారు మీరు కూడా చూస్తారా, ఏంటి మీరు కూడా సినిమా చూస్తున్నారా, ఏంటి మీరు కూడా టీవీ చూస్తున్నారా? ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అతడు కూడా తినేను అనేటువంటి ఆ మాట దేవుడు ఎందుకు రాయించాడు? కారణం ఏంటి? అతడు కూడా తినేను అనేటువంటి మాట రాయించడంలో దేవుని ఉద్దేశం ఏంటి? అసలు ఏం జరిగి ఉంటుంది? ఆమె ఆ పండు తినేసిన తర్వాత ఆదాముకిని అవ్వకి మధ్యలో జరిగిన కెమిస్ట్రీ ఏంటి? ఈరోజు మనం దాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే దేవుడు ఆ విషయాన్ని, నేను రాసుకున్నటువంటి మాటలు అయిపోయాయి దేవుడి దగ్గర కూర్చున్నటువంటి తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం చేయాలి, ఏంటి ప్రభువా, ఇంకా ఏం చెప్పబోతున్నావు అంటే, కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు, అంటే వాటిని జ్ఞాపకం చేసినప్పుడు, నేను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు అనిపించినాయి. అతడు కూడా తినేను అని దేవుడు ఇక్కడ రాయించడంలో దేవుని ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరిగింది అనే ప్రశ్న నాకు వచ్చింది. ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు అతడు కూడా తినేను, అతడు కూడా అనే పదం చాలా ప్రాముఖ్యమైనది, అది చాలా విలువైనది. ఎందుకనంటే అది జరగరాందేదో జరిగితేనే ఉపయోగించేటువంటి పదం. మనము ఊహించని విధంగా జరిగిందేదో జరిగితేనే ఉపయోగించేటువంటి పదం మనం కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి అతడు కూడా తినెను అనేటువంటి వాక్యం దేవుడు రాయించడంలో దేవుని ఉద్దేశం ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, దేవుడు అవ్వతో మాట్లాడలేదు. గుర్తుంచుకోండి బాగా జాగ్రత్తగా. దేవుడు అవ్వతో ఏం చెప్పలేదు, ఇది చేయండి అది చేయండి అని చెప్పలేదు. కానీ దేవుడు ఆదాముకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆదాముకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలని నిరభ్యంతరంగా తినండి, కానీ ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలాన్ని నువ్వు దినమున నిశ్చయముగా చచ్చిపోతావు అని చెప్పి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మాట మనకు కనబడుతుంది కదా. చూడండి, దేవుడు ఆదాముకి ఏం చెప్పాడంటే, నీవు దినమున నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పాడు. అయితే ఇక్కడ చచ్చెదవు అనేటువంటి మాట ఆయన చెప్పినప్పుడు ఆ చావు ఎలా ఉంటుందో కూడా చెప్పుంటాడు కదా. ఏమండి, సృష్టిని అంతటిని ఆదాము కలగజేశాడా, దేవుడు కలగజేశాడా? దేవుడే కదా. జంతువుల్ని దేవుడే, పక్షుల్ని
జలచరాల్ని, మొక్కల్ని అన్నిటిని తయారు చేశాడు కదా. ఈ ప్రస్తుతానికి సూర్యుడు, చంద్రుడి గురించి కాదు. వీటిని తయారు చేశాడు కదా. ఆదాముని పిలిచి పేర్లు పెట్టన్నాడు. ఇప్పుడు ఆదాముకు పేర్లు పెట్టడానికి ఆ జ్ఞానం ఎక్కడది? ఏ పేర్లు పెట్టాలో కూడా దేవుడే చెప్పుంటాడు కదా. చెప్పుండడా? చెప్పే ఉంటాడు. ఎలా? వాళ్ళిద్దరు జరిగినటువంటి ఆ సంభాషణ లేకపోతే ఆ కాన్వర్జేషన్కి ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుడు అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. రే, మీరు చాలా అలర చేస్తున్నారు మీరు. దేవుడు ఆదాముకి అన్నీ చెప్పుంటాడు. దాని స్వభావాలు చెప్పుంటాడు, వాటి విధానాలు చెప్పుంటాడు. కాబట్టి వాటన్నిటిని గురించినటువంటి జ్ఞానం ఆదాముకి ఇచ్చినప్పుడు ఆ చెట్టు పండు తినొద్దని చెప్పినప్పుడు దాని గురించి కూడా వివరణ ఇచ్చుంటున్నాడు కదా. దాని గురించి కూడా ఆయన చెప్పుంటాడు కదా. ఒకవేళ ఆ చావు ఎలా ఉంటుంది, ఒకవేళ తింటే ఏమైపోతావు, ఎలా ఉండవలసి వస్తుందో గ్రహించేటువంటి సంగతులన్నీ కూడా దేవుడు చెప్పి ఉంటాడు. చెప్పకుండా ఉంటాడా? ఆయన ఏమంటాడంటే, నేను చేసేటువంటి సంగతులు అబ్రహాముకు దాచేదనా, అబ్రహాము నా స్నేహితుడు కదా అని చెప్పినటువంటి దేవుడు ఆదామును తన పోలికలో చేసుకున్నప్పుడు మొట్టమొదటి మనిషిని ఈ సృష్టి అంతటిని కలగజేసి ఆ తోటలో ఆ మనిషిని అక్కడ పెట్టినప్పుడు దేవుడు దాని అంతటి వివరణ ఇచ్చుంటాడే. అరే, ఆఫ్టర్ ఆల్ ఒక మొబైల్ లేకపోతే ఒక వస్తువు కొంటుంటే ఆ కంపెనీ వాడు దానికి మాన్యువల్ బుక్ ఇస్తున్నప్పుడు దేవుడు ఈ సృష్టి అంతటిని కలగజేసినప్పుడు ఈ సృష్టిని గురించినటువంటి వివరణ అంతా కూడా ఆదాముకి చెప్పే ఉంటాడు కదా, చెప్పకుండా ఉండడు కదా. కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు తన బిడ్డలకి ఏది చెప్పకుండా దాచాడు. దాచబడింది ఏదీ లేదని చెప్పాడు. బయలుపరచబడకుండా ఏదీ లేదని చెప్పాడు. రహస్యమైనది ఏదీ లేదని చెప్పిన దేవుడు మరి ఆ పండు విషయంలో ఎందుకు రహస్యం ఉంచడు. తర్వాత మనం గ్రహించవలసింది ఏంటంటే, ఆదాముని అసలు దేవుడు ఏమని పెట్టాడు ప్రారంభంలో? వాళ్ళిద్దరికి ఉన్న డీలింగ్ ఏంటి? ఆ తోటలో పెట్టినప్పుడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ తోటలో దేవుడు ఏం చేశాడంటే ఆ తోటని సేద్యపరచడం అంటే ఏంటి? సేద్యం చేయడం అంటే వ్యవసాయం చేయడం, దున్నడం, అవన్నీ చేయడం సేద్యపరచడానికి. తర్వాత దాన్ని కాచుటకు, కాపలా, నువ్వు కాయాలి అని చెప్పాడు అంటే ఎవడో వస్తాడని అర్థం కదా. ఏమా ఒకసారి మనం గ్రహిందాం. ఒరే, నేను ఊరు వెళ్తున్నాను, ఇల్లు చాలా జాగ్రత్తగా చూచుకో అని చెప్పాడంటే దాని ఉద్దేశం ఏంటి? దొంగలు వస్తారో లేకపోతే ఇంకెవరో వస్తారో, జాగ్రత్త అని చెప్పి వెళ్తారు కదా. కాబట్టి ఇప్పుడు దాన్ని కాయాలి అని దేవుడు ఆదాముకి చెప్పాడు అంటే ఆ కాచినప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పుంటాడు కదా. అన్ని పండ్లు తింటాయి జంతువులు, పశువులు, పక్షులు, మీరు కూడా వెళ్ళి తింటారు. అయితే ఆ జంతువులు కానీ, ఆ పక్షులు కానీ, ఆ పశువులు కానీ, మీరు కానీ వెళ్ళి ఆ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని, ఆ ఫలాన్ని మీరు తినకుండా నువ్వు దాన్ని కాయాలి. ఏంటి ఆదాము కాయవలసిన పని ఏంటి? ఇప్పుడు అక్కడ దేవునికి విరోధమైంది ఏముంది? అందులో దేవుడు నిషేధించింది ఏముంది? ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు పశువుల కాపరి ఉన్నాడండి. కాపరి ఏం చేస్తాడు? ఆ దూడలు కూడా వెళ్ళి, ఆ గొర్రెలు కూడా వెళ్ళి, మేకలు కూడా వెళ్ళి ఏం చేస్తాడు? తోలుకుంటూ వెళ్తాడు. ఏం కాపలా కాస్తాడు? ఇప్పుడు మన ఇళ్ళ మధ్యలోకి గొర్రెల మంది వచ్చిందనుకోండి, కాపరి ఏం చేయాలి? కాపరి ఏం చేస్తాడో చెప్పండి ఒకసారి. నువ్వెంతో అందమైనటువంటి గులాబీ మొక్క వేసావు, పువ్వులు కాస్తుందని ఎదురు చూస్తున్నావు. ఈ లోపు మేక వచ్చి తినేసింది అనుకుని నువ్వేం చేస్తావు? మరి ఇప్పుడు ఏం చేయాలి? అయినా నీ గులాబీ మొక్కని తినకుండా కాపాడాలి. ఇప్పుడు మన మధ్యలోకి వచ్చినటువంటి ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ బర్రెలు, అవి ఏవి కూడా నువ్వు నాటుకున్నటువంటి మొక్కల్ని పాడు చేయకుండా, నీ కొబ్బరి మొక్కల్ని పాడు చేయకుండా, నీ అంటి చెట్లను పాడు చేయకుండా, నీ క్రోటాన్స్ మొక్కల్ని పాడు చేయకుండా, నువ్వు వేసుకున్నటువంటి ఆ అందమైనటువంటి ఆ క్రోటాన్స్ కానీ, ఆ గడ్డి కానీ, ఆ నాచు మొక్కలు కానీ ఏమీ తినకుండా కాయాలి. మా భార్య నాచు మొక్కలు పాతింది, చక్కగా ఎదుగుతున్నాయి, పువ్వులు కాస్తున్నాయి. పక్కింటి ఆయనకి ఏది వచ్చి దాన్ని తినేసి వెళ్ళిపోయింది. మేము బాధపడ్డాం అయ్యో అని. తర్వాత ఆయన తిట్టాం, ఏమయ్యా నువ్వేంటి అని. ఇప్పుడు ఆదాం ఏం కాయాలి? నువ్వు నేను నిషేధించింది ఒకటి ఉంది, దాని జోలికి ఏది వెళ్లకుండా కాయాలి అని చెప్పాడు. అంటే వివరణ లేకుండా ఉందా? అందుకనే దేవుడు ఏమన్నాడంటే, తన భార్య అతనికి కొన్ని ఫలాలు ఇచ్చినప్పుడు ఇచ్చింది, అక్కడి వరకు ఓకే. కానీ దేవుడు రాయించినటువంటి మాట ఏంటంటే అతడు కూడా తినెను. అతనికి అన్నీ తెలుసు, దేవుని గురించినటువంటి సంగతులు తెలుసు,
ఆదాము జీవితంలోకి అవ్వమ్మ రాకముందు అతను ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో. ఆదాముతో పాటు అవ్వని కూడా సృష్టించేశాడా? అతను ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తీసుకొచ్చి పెట్టాడా? ముందు దేవునితో సహవాసం చేశాడు. దేవుని గురించినటువంటి సంగతులన్నీ ఆయనకి తెలుసు. దేవుని గురించినటువంటి వివరణ అంతా కూడా ఆయనకి తెలుసు. ఆ తరువాత అన్నిటిని చూశాడు, జతలుగా వచ్చాయి. ఈడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఏం చేశాడంటే అతనికి సాటి అయినటువంటి సహాయాన్ని, తనతో సమానమైనటువంటి సహాయం చూడండి, అతని దగ్గరికి జతలుగా వచ్చాయి. అన్నిటిని చూశాడేమో ఒకవేళ దేవుడు, కానీ అతనికి సరిపోయేటువంటి జంతువు కానీ, పక్షి కానీ, వస్తువు కానీ ఏదీ లేదు. ఇప్పుడు అతనికి సాటి అయినటువంటి, అతనితో సమానంగా ఆలోచించేటువంటిది, అతనితో కలిసి పనిచేసేది, అతనితో కలిసి జీవించేది, అతనిలాంటి ఆలోచనలు, అతనిలాంటి కోరికలు, అతనిలాంటి బ్రతుకు, అతనిలాంటి విధానం, అతనిలాంటి పద్ధతులతో సమానంగా సరిపోయేటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి పక్కన పెట్టాడు. కాబట్టి మనం ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే పిల్లరా, దాన్ని కాయి అని ఆయన చెప్పిన తర్వాత ఆయన ఆ పని చేయలేకపోయాడు. అక్కడ ఫెయిల్యూర్ అయిపోయాడు ఆదాము ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోయాడో వెంటనే అవి ఏం చేసిందంటే కొన్ని తిన్నది. సర్పం చెప్పింది, అవి తీసుకుంది, తినేసింది. అంటే ఆయన చెప్పినటువంటి మాటల గురించి మనం ఆల్రెడీ వినేసాం. మీరు దేవుళ్ళలాగా మారిపోతారు. దేవుని అవసరం మీకు అక్కర్లేదు, దేవునికి లోబడవలసిన అవసరం లేదు. మీ ఆహారాన్ని మీరే సంపాదించుకోవచ్చు. మీరు ఆహారం కోసం దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. వస్త్రాల కోసం దేవుని దగ్గరికి, అంటే అప్పుడు వస్త్రాలు లేవు కాబట్టి మీరు దేవుని అంటే జ్ఞానం పొందుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మీకే ఆ జ్ఞానం వచ్చేది ఇది తింటే అని చెప్తే ఆమె ఆశపడ్డది, కోరిక పడింది, చూసింది, ఆ విధంగా నచ్చింది, దాన్ని కోసుకుని తినేసిన తర్వాత కొన్ని తీసుకెళ్ళి తన భర్తకి ఇచ్చింది, అతను కూడా తినేశాడు. ఇక్కడ ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఏంటి, ఆదాము గురించి దేవుడు ఏం చెప్తాడంటే, పౌలు భక్తుడు రాసినటువంటి మాట ఏంటంటే ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపోయింది అని చెప్పారు. అంటే సరే చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువు. ఓకే, 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మించబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపోయింది. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ సర్పము, స్త్రీ దగ్గరికి వెళ్ళినటువంటి సర్పము మొట్టమొదటిగా ఆదాము దగ్గర కూడా వెళ్ళింది, ఆదాముతో కూడా మాట్లాడింది, ఆదాముని దర్శించింది, ఆదాముని ప్రేరేపించింది, ఆదామును కూడా ప్రోత్సహించింది ఒకసారి చూడు అని. కానీ ఆదాము సర్పము యొక్క మాటలకి మోసపోలేదు, లోబడిపోలేదు, బలహీనుడు కాలేదు. తను సర్పము చెప్పినట్లుగా తాను చూడలేదు ఆ పండుని. మాకు దేవుడు చెప్పాడు, తినొద్దని చెప్పాడు, తింటే చచ్చిపోతామని చెప్పాడు, కాబట్టి నువ్వు నాతో మాట్లాడుకో పో అని చెప్పగానే అది వెళ్ళిపోయింది. కానీ ఆమె స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీ కొంత బలహీనతను కనబరిచింది. అవ్వమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత బలహీనతను కనపరిచింది, వినడం ప్రారంభించింది. ఆ వినడం ప్రారంభించినప్పుడు ఆమె మోసపోయింది. అందుకే ఆమె అంటది, అది ఈ సర్పం నన్ను మోసం చేసిందని ఆమె దేవునితో చెప్తుంది. కాబట్టి గమనించాలి, ఎందుకంటే దేవుడు ఈ మాట, ఆమె మాట విని లోబడిపోయాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆదామును శపించినప్పుడు ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయానికి రండి, 17వ వచనం చూడండి ఒకసారి. దేవుడు అంటాడు, నీవు నీ భార్య మాట, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక అనే విషయాన్ని, కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి పరిస్థితి జరిగి ఉంటుంది, కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ ఆదాము తన భార్య మాటకి లొంగిపోయాడు. ఏం జరిగి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఆ పండు ఆమె కోసుకున్నది మీరు ఒకసారి ఊహించుకోండి. మీరు బైబిల్ చదివేటప్పుడు ఒకవేళ మీరు ఆదికాండం చదువుతుంటే, ఏదేను తోటలో చదువుతుంటే మీరు ఏదేను తోటలో ఉన్నట్టుగా ఊహించుకోవాలి. మీకు ఆ సిచ్యువేషన్ మీ కనుల ఎదురు కనబడాలి. కాబట్టి ఆదాము అవ్వల మధ్య ఆ పండు తినేసిన తర్వాత ఆ అవ్వమ్మ పరిస్థితి ఆదాము దగ్గరకు వచ్చింది, ఇదిగోండి తినండి అన్నది. ఆ పండ్లు ఏంటో అతనికి అర్థమైందా తెలీదా?
అతను కూడా తినేనంటే ఆమె ఏ పండ్లు కోసొచ్చిందో ఆయనకి తెలీదా? ఏ పండ్లు కోసుకుని వచ్చి అతనికి పెడుతుందో తెలీదా? రోజు తినేటువంటి పండ్లు వేరు, ఆ రోజు తిన్నటువంటి పండు ఏంటో అతనికి తెలీదా? కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన కొంత సంఘర్షణ జరిగింది, కొంత వాదం జరిగింది, కొంత గొడవ జరిగింది, కొంత సంభాషణ ఎలా జరిగిందంటే, ఇదిగోండి నేను ఈ పండు కోసం, అంటే మనం బైబిల్లో దీని అంతటిని వివరణగా రాయలేదు, కానీ ఇది జరిగిందని మనం గ్రహించుకోవచ్చు. నేను మీకు ఆ విషయాలు, కొన్ని విషయాలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. నేను ఇదిగో ఈ పండు తిన్నాను, నేను చచ్చిపోయానా? ఒకవేళ ఎలాంటి ప్రశ్నలు రావచ్చేమో. ఇదిగోండి సర్పం చెప్పింది దేవుని దగ్గరికి వెళ్ళవలసిన పని లేదంట, మన సంపాదన మందేనంట, మనం దేవునికి లోబడవలసిన పని లేదంట, రోజు ఆయన వచ్చి ఆదామా ఎక్కడున్నావు అని అడవలసిన అవసరత లేదు, ఇంకా మందే ఈ రాజ్యం, ఈ తోట మందే, మన బతుకు మందే, మన జీవితం మందే, కాబట్టి ఇక్కడ నువ్వు తినాలి. నీకు ఎవరు చెప్పారే? ఇదిగో ఆ సర్పం చెప్పింది. దేవుడట అబద్ధం ఆడాడట, లేకపోతే మనం ఇది తింటే తెలివైన వారం అయిపోతామంట, దేవతల వలె మారిపోతామంట, దేవదూతలం అయిపోతామంట, దేవుని వంటి జ్ఞానం మనకు వచ్చేస్తుందంట, కాబట్టి నువ్వు తింటావా తినవా అని అతన్ని చాలా బలవంతం చేసి ఉండి ఉంటుంది. ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఇదే పరిస్థితి జరుగుతుంది. జాగ్రత్త, దేవుడు చెప్పేటువంటి మాటకి, ఈ ఎన్కౌంటర్కి నువ్వు లోబడకపోతే అవ్వమ్మ లాంటి పరిస్థితి నీ జీవితం కూడా. జాగ్రత్తగా ఆలోచించే పిల్లరా, ఈరోజు కుటుంబాల్లో, ఎన్ని కుటుంబాల్లో భర్త మాటను గెలవనివ్వకుండా స్త్రీ అజమాంసి ఎంత భయంకరంగా ఉంది. భర్తకు లోబడదు, భర్తకు భయపడదు, భర్తను ప్రేమించదు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? పురుషుడు స్త్రీకి శిరస్సు. ఆ రోజు దేవుడు తనలో నుంచి ఆ స్త్రీని ఆదాములోంచి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆమె అజమాంసి ఎలా ఉందో చూడండి, ఆమె అధికారం ఎలా ఉందో చూడండి. అతన్ని ఎంత బలవంతం చేస్తే, ఏ రీతిగా అతనిని ఆమె చేయగలిగితే ఆ పండు తిన్నాడు ఆదాం. అతడు కూడా తినేను అనేటువంటి మాటని నిన్న చదువుతున్నప్పుడు ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో. మీరు చదవండి, జాగ్రత్తగా చదవండి. అతడు కూడా తినేను, అతడు కూడా అనేటువంటి పదాన్ని దేవుడు ఎందుకు వాడవలసి వచ్చింది? ఆదాం కూడా తిన్నాడా? నువ్వు తిన్నావా? దేవుడు అడిగిన ప్రశ్నలు. నువ్వు దిగంబరుడు అని నీతో ఎవడు చెప్పాడు? నేను చెప్పలేదు కదా. నీకు ఎవడు చెప్పాడు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అనేటువంటి విషయం. జాగ్రత్త. ఈరోజు పెళ్ళైనటువంటి భార్య అత్తమాంగారిని చూడొద్దని భర్తని ఎంతమంది భార్యలు ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు మీ అమ్మని పట్టించుకున్నావా? నేను నా పుట్టింటికి వెళ్ళిపోతానని భయపెట్టేటువంటి భార్యలు ఎంతమంది లేరు ఈరోజు? భర్తకు లోబడుతున్నావా? నువ్వు నీ భర్తను గౌరవిస్తున్నావా? నీ భర్తకు నువ్వు విలువిస్తున్నావా? దేవుని యొక్క బాధ ఏంటో తెలుసా? అయితే ఆయన ఆదాముతో అన్నటువంటి మాట ఏంటంటే తెలుసా? నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ పండు నువ్వు తిన్నావు. అంటే నేను తినొద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ పండు నువ్వు తిన్నావు. దేవుని మాటను కూడా తిరస్కరించవలసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఈరోజు నీ కుటుంబం పాడవడానికి, నీ కుటుంబం నాశనం అవడానికి పిల్లరా కారణం ఎవరో తెలుసా? ఒక భార్యగా నువ్వే. గుణవతి అయినటువంటి భార్య గురించి మీరు చదవండి. ఆమె తన ఇంటి వారి నడతలన్నింటినీ కనిపెడుతుందట. తన ఇంటి వారు భోజనం చేయకుండా ఆమె భోజనం చేయదంట. ఆమె తెల్లవారుజామున లేస్తుందంట. తన భర్త దేశపు గవిని ఎదుట, పెద్దల ఎదుట తల ఎత్తుకుని బతుకుతాడంట తన భార్యను బట్టి. ఈరోజు కొంతమంది భర్తలు ఆడింగోడు అనిపించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను బట్టే. ఈరోజు మీకు ఒక విషయం గ్రహించాలి, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఆ రోజు ఆదాము, అన్ని సంవత్సరాలు ముట్టుకున్నటువంటి ఆదాము తన భార్యకి ఎందుకు లొంగిపోయాడు? ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది? కొన్ని విషయాలు నేను దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు డిక్షనరీలో ఆ మాటకు అర్థమేముందని తెలుసా? ఏమని రాశారో తెలుసా? మన వాడుక భాషలో తన భార్యకు లొంగిపోయాడు అని ఉంది. చాలామంది మేము సువార్తలకు వెళ్ళినప్పుడు, కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు రోదన విన్నప్పుడు చాలా బాధ వస్తుంది. అరే 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆ వ్యక్తిని పెంచారే, ఆడు చదువుకోవడానికి ఆ తల్లిదండ్రులే కష్టపడ్డారు, ఆడికి ఇల్లు ఆ తల్లిదండ్రులే కట్టించారు, ఆ వ్యక్తికి బట్టలు ఆ తల్లిదండ్రులే కొన్నారు. వాళ్ళు తిని తినక, నిజమైన ఖచ్చితమైన తల్లిదండ్రులు కొంతమంది ఉన్నారండి, నేను అందరినీ ఏకీభవించట్లేదు. కొంతమంది కష్టపడి సంపాదించిన ఒక తండ్రి ఏమన్నాడు తెలుసా? నేను ఎలాగా చదువుకోలేకపోయాను, కానీ నా పిల్లలు నాకులాగా కూలి పనికి వెళ్ళకూడదు అని కష్టపడి వాళ్ళని చదివించాడు. చదువుకోండిరా, మీరు ఎంత చదువుకున్నారో అంతవరకు చదవండి, నా కష్టం, నా ప్రాణం పోయేంతవరకు మీ కొరకు కష్టపడతాను రా. ఏ తల్లిదండ్రులైనా అడగండి, మేము కష్టపడ్డాం, మా పిల్లలు మాలాగా కష్టపడకూడదని అనేటువంటి తల్లిదండ్రులు లేరా?
ఈరోజు సుఖం ఎందుకు వచ్చింది పిల్లలకి? ఈరోజు మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి ఎవరికైనా ఊడుపు తెలుసా? ఊడ్చడం. మీరు పంపించండి మీ పిల్లల్ని. ఆ రోజు మా చిన్నప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోతే నేను మోపులు మోసాను. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అప్పుడు 50 రూపాయలు కూలి. ఆ 50 కూడా మాకు ఇచ్చేవారు కాదు. నేను మోపులు మోసాను, నేను ఆకులు ఆగాను, నేను ఆకు మోసుకెళ్ళాను. నాకు ఆ వ్యవహారం అంతా తెలుసు. ఎందుకంటే మా తల్లిదండ్రులు నాకేమి ఇచ్చేవారు కాదు. చాలా ఇబ్బందుల్లో నేను కష్టపడి పని చేసుకుని నా బట్టలు నేనే కొనుక్కునేవాడిని. చదువుకోవడానికి వెళ్ళే ముందు నా పరిస్థితి, నా సంపాదన నాదే. ఈరోజు మీ పిల్లలకి మీరు అలా చేయండి. అలా చేస్తున్నారా? కూర్చోబెట్టి నీ ఒళ్ళు నలగకుండా మీరు పెంచుతున్నారు మీ పిల్లల్ని. కావలసిన బట్టలు కొనిస్తున్నారు, కావలసిన వస్త్రాలు. ఇప్పుడు ఆ సినిమాలో ఆ హీరోయిన్ మోడల్, ఈ మోడల్, ఏ మోడల్ మీరు కొనివ్వలేదు చెప్పండి. ఈరోజు పిల్లలు చెడిపోయారని చెప్తున్నారు. అసలు పిల్లలు చెడిపోవడానికి ఎవరు కారణం? ఆ కురస బట్టలు కొనిచ్చేది ఎవరు? చిరుగుపోయిన బట్టలు కొనిచ్చేది ఎవరు? ఒళ్ళంతా పట్టేసి బట్టలు కొనిచ్చేది ఎవరు? బొమ్మలాట ఆడించిందంతా మనమా? మళ్ళీ పిల్లలు చెడిపోయారని చెప్పడమా? అది తప్పు. గమనించండి, దయచేసి వినండి. ఏ తల్లిదండ్రులైనా సరే మేము కష్టపడినట్లుగా మా పిల్లలు కష్టపడకూడదని వాళ్ళని పెళ్ళిడి వరకు పెంచి, వీడికి ఒక పిల్ల అవసరం, భార్య అవసరం, ఎంతకాలం వీడు ఒంటరిగా ఉంటాడో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామని చెప్పి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసిన తర్వాత మొదటి నెలలోనో మొదటి సంవత్సరంలోనో ఏరెట్టేస్తావా నువ్వు? మీ అమ్మగారికి ఫ్రిడ్జ్ మీద అధికారం ఉంటుంది కానీ అత్తగారికి ఫ్రిడ్జ్ మీద అధికారం ఉండదు. మీ అమ్మ వచ్చి అన్నిటి మీద అధికారం ఉంటుంది కానీ మీ అత్తగారు కిచెన్ రూమ్లో ఏ వస్తువు ముట్టుకోవడానికి అధికారం లేదు. నీ బట్టలు ఉతకాలా, నీ ఇల్లు తొడాలా, ఆ వ్యక్తే. ఆ తల్లిదండ్రులు లేకపోతే నీ భర్త లేడు. ఆ వ్యక్తిని పెంచకపోతే నీకు ఆ అధికారం లేదు. జాగ్రత్త. నువ్వు కూడా ఒక తల్లిదండ్రులు కలిగిన దానివే కదా. ఈరోజు భర్త మీద అజమాయించి చేసేటువంటి ఆడవాళ్ళు ఎంతమంది లేరు? స్త్రీలు ఎంతమంది లేరు? అంటే నేను స్త్రీ మాట వినొద్దని నేను చెప్పట్లేదు. మంచి కార్యాలకి స్త్రీల సలహాలు అవసరం. నా భార్య నాకు కొన్ని సలహాలు ఇస్తుంది, నాకు చెప్తుంది, ఏమండి మీకు వచ్చే డబ్బులు ఏమంటే మీరు అన్నీ ఖర్చు పెట్టకండి, కొంత నాకు ఇవ్వండి, నేను దాస్తాను, మీకు లేనప్పుడు నేను ఇస్తాను. నిజమే, నా భార్య అలా దాచే అలవాటు ఆమెకు ఉంది కాబట్టి నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక్కొక్కసారి పెట్రోల్ వేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవండి. చాలా బాధ. మేము ఏదో గొప్పలుగా కనపడవచ్చు, కానీ నిజం చెప్పేటువంటి సేవకులు ఎవరైనా పేదరికాన్ని అనుభవించవలసిందే. అయితే నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో నా భార్య నాకు ఇచ్చినటువంటి సలహాను బట్టి ఆ డబ్బులు నాకు ఉపయోగపడాయి. కాబట్టి జాగ్రత్త. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయకండి. మీ ఆయన 10,000 అమ్మితే ఒక 1,000 రూపాయలు దాయి. ఆ 1,000 రూపాయలు నువ్వు దాస్తే లేని సమయంలో ఉపయోగపడతాయి. అంపాడు కదా అని 10,000 ఖర్చు పెట్టేసుకుంటే తర్వాత అడుక్కోవాల్సింది వెళ్ళి, అమ్మ ఓ 1,000 ఉంటియ్యి, 500 ఉంటియ్యి అని. కాబట్టి అలా మంచి సలహాలు ఇచ్చేటువంటి భార్యలు లేరని నేను అంటలేదు. భర్త మాట విని భర్త చెప్పినట్లుగా చేసేటువంటి భార్యలు లేరని నేను అంటలేదు. కానీ కొంతమంది అజమాంసి చేసేటువంటి భార్యలు ఉన్నారు, పెత్తనం చేసేటువంటి భార్యలు ఉన్నారు, భర్తకి లోబడలేనటువంటి భార్యలు ఉన్నారు. ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, అవ్వమ్మ అతన్ని ఇబ్బంది పెట్టకపోతే ఆయన ఆ పండు తింటాడా? అతడు కూడా అక్కడ దేవుని బాధ ఏంటంటే, ఇప్పుడు ఆమెకి తెలీదు, ఆమె తొందరపడిపోయింది, ఆమె ఇబ్బంది పడింది. నీకు అంతా తెలుసు కదా ఆదాము, నువ్వెందుకు తిన్నావు? దేవుని యొక్క ఆక్రందన ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆవేదన ఏంటో తెలుసా? దేవుని యొక్క బాధ ఏంటో తెలుసా? అక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆమంటే ఏదో తప్పు చేసింది, ఆమె బలహీనురాలని వాక్యం చెప్తుంది. ఆమె లోబడిపోయింది, లొంగిపోయింది, ఆమె ఆశలు ఎక్కువైపోయాయి, దురాశ వచ్చేసింది. ఓకే, ఆమె తప్పు చేసిందిలే, కానీ నువ్వెందుకు ఆమెతో ఏకీభవించావు? దేవుని బాధ అది. నువ్వెందుకు ఏకీభవించావు? నువ్వెందుకు లోబడ్డావు? నువ్వెందుకు లొంగిపోయావు? నువ్వెందుకని నా వైపు చూడలేకపోయావు? ఆ సమయంలో నీ భార్య నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు నువ్వు నా దగ్గర ఎందుకు మొరపెట్టలేకపోయావు? ఎందుకని నా వైపు చూడలేకపోయావు? నేను కదా నీకు ముఖ్యం అనేటువంటి విషయాన్ని దేవుడు తన ఆక్రందనను తెలియపరుస్తున్నాడు. గమనించండి, ఈరోజు నీ భర్త విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నేను ఒక మాట చూపించాలి. నేను నా భార్య ఉండుంటే ఈరోజు మీకు ఒక మంచి విషయాన్ని చెప్దామని అనుకున్నాను, కానీ ఆమె లేదు. అయినప్పటికీ పర్వాలేదు, నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకో. జాగ్రత్త, ఇది ఊడిపోద్దేమో. ఇప్పుడు నేను ఎవరిని? నా నెత్తి మీద ఏముంది? కిరీటం. నేను ఎవరిని? కిరీటం ఉన్న వాళ్ళు ఎవరు? రాజు. నేను రాజుని. నా భార్య ఎవరు? రాణియే కదా. నా కోట్లకి అది యజమానురాలు ఎవరు? నా భార్య కదా. యజమానురాలు ఆవిడ కదా. అవును. ఇప్పుడు నా భార్య నేను ఒక రాణిని అని అనుకుని నా నెత్తి మీద కిరీటం పెట్టింది అనుకో, నేను ఎవరిని? రాజుని.
ఇప్పుడు నాకు భార్య ఇచ్చేటువంటి ఘనత ఏంటంటే, నాకు రాజుగా పట్టాభిషేకం చేసి, నా నెత్తి మీద కిరీటం పెట్టి, రాజుగారు అని ఒక కిరీటాన్ని, ఒక ఘనత నాకిచ్చి, ఆమె నాకు లోబడింది. అంతవరకు బాగుంది. ఆ టవలే ఉండో చెప్తాను. అంతవరకు బాగానే ఉంది. చూడండి, ఎప్పుడైతే ఈ భార్య తన భర్తని రాజుగా చేసుకుని, నా కుటుంబాన్ని మీరు ఏలండి అని ఎప్పుడైతే అతనికి లోబడి ఉంటుందో, రాజుగారి రాజ్యంలో ప్రజలు లోబడి ఉండాలా లేదా? చెప్పాలి. లోబడాలా లేదా? ఒకవేళ లోబడకపోతే ఏం జరుగుతుంది? శిక్ష. కాబట్టి ఇప్పుడు ఆ భయముతో, ఆ భక్తితో, ఆ మంచి స్వభావంతో, విధేయతతో, మీరు నాకు రాజు, నా యజమాని, కాబట్టి మీరు నన్ను ఏలండి, నా కుటుంబాన్ని మీరు ఏలండి, మీరు ఏం చెప్పినా నేను మీ కిందే ఉంటాను అని అలా గనక లోబడితే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది, ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుంది. కానీ ఈ కిరీటం తీసేసి నాకు అమ్మగారు దాసుడు, ఆవిడ రానియే అని అనుకుంటుంది, కానీ నన్ను ఏం చేసేసింది? పనోడు చేసేసింది. పనోడు భార్య ఏమవుతుంది ఇప్పుడు? సిగ్గనిపించట్లేదు ఈరోజు చాలామంది స్త్రీలకి. ఈ చిన్న లాజిక్ అర్థమైతే ఆ కుటుంబం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నీ భర్తను నువ్వు పనోడిని చేసావా, లేకపోతే రాజుగా చేసావా? చూడండి, చెప్పండి. నీ భర్త పనోడా, రాజా? ఇప్పుడు చెప్పండి, ఆదాముని తన భార్య ఏం చేసింది? ఎందుకంత అజమాయిషి అంటే పెత్తనం చేయడం. కొంతమంది భార్యలు వాళ్ళ భర్తల విలువ తెలియక బతుకుతూ ఉంటారు. వాక్యం చెప్తుంది, యేసు ప్రభు సంఘానికి శిరస్సు, సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి భర్త భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. నీ శిరస్సును నరికేసుకుంటే మొండుమేం పని చేస్తుంది? నీ శిరస్సుకు నువ్వు విలువ ఇవ్వకపోతే నీ జీవితం ఏంటి? ఇప్పుడు ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి రావాలి? శిరస్సు నుంచి రావాలి. ఇదే లేకపోతే బుర్ర లేదు రేడికి. మనం ఏమంటా తెలుసా? ఈ మనిషి ఎదిగాడు కానీ బుద్ధి లేదు రేడికి అని అంటూ ఉంటాం. చూడండి, చాలామంది భార్యలు చేసేటువంటి పని ఏంటో తెలుసా? అజమాంసి చేయడం, పెత్తనం చేయాలి. నా మాటే గెలవాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను కోరుకున్నదే జరగాలి. అది ఏదైనా సరే. ఒక కుటుంబం గురించి నేను విన్నాను. ఆయన భర్త సంపాదిస్తుంటే ఎప్పుడు పెళ్ళి కాకముందు వాళ్ళ అమ్మ పంపించేవాడు డబ్బులు. పెళ్ళి అయింది కాబట్టి తన భార్యకి పంపించాలి. మీ అమ్మకి నాకు తెలియకుండా కనుక పంపితే అప్పుడు చెప్తాను నీ సంగతే. మీ అమ్మకి మీ నాన్నకి నాకు తెలియకుండా కనుక పంపిస్తే అప్పుడు చెప్తాను. ఒరే, అంత పిరికితనం ఏంటిరా అంటే ఏం చేస్తామన్నా? తప్పదు. గొడవలు అయిపోతాయి. ఏమైపోతాయి? అమ్మగారింటికి మాంగారికి పంపొచ్చు ఆ భర్త, మాంగారికి అంటే ఏ మాంగారు? భార్య తరపు భార్య యొక్క తల్లికి పంపొచ్చు, భార్య తండ్రికి పంపొచ్చు, బామ్మద్దలకి పంపొచ్చు, మరదలకు పంపొచ్చు. ఫోన్లే అని ఏదో పండగ వచ్చింది కదా అని ఎంతో కొంత చెల్లికి కానీ, అన్నకి కానీ, వదినికి కానీ, లేకపోతే అత్తమాంగారులకి పంపావా, నీ దినం అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అలా భయపడి కుటుంబాలను నడిపించుకున్న భర్తలు ఎంతమంది లేరు? నీ భర్త నీ హృదయంలో ఏ స్థానంలో ఉన్నాడు? దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు? నిన్ను ఏమండి, నాకు ఒక ప్రశ్న ప్రారంభమైంది. నిజమే, పురుషుడు పుట్టిన కాడ నుంచి కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం పాటుపడాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, తర్వాత పెళ్ళైన తర్వాత భార్య కోసం కష్టపడాలి, పిల్లలు పుడతారు, పిల్లల కోసం కష్టపడాలి, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల చదువుల కోసం కష్టపడాలి. నిరంతర కష్టజీవి. కానీ భార్య పిల్లవగానే సుఖపడిపోతుంది. ఇల్లు కట్టవలసిన పని లేదు. ఎవరు కట్టేస్తారు? భర్త. ఫ్రిడ్జ్ కొనవలసిన పని లేదు. ఇప్పుడంటే సారి ఎట్టేస్తున్నారులేండి. ఆ సారి కూడా ఎంత ప్రమాదంగా మారింది తెలుసా? ఇది నా వస్తువు, ఏది నాది, నీకు అత్తగారికి నీకు అధికారం లేదు, ఇది నాది. ఎవరు తెచ్చుకోమనండి నీ సోఫాలో? డబ్బులు ఎక్కువైపోయి మనం పెట్టించున్నాం కానీ వాస్తవానికి బైబిల్లో ఏమి లేవు. కట్టుకున్న బట్టలతో వచ్చేసేది అసలు. డైనింగ్ టేబుల్ నాది, వాషింగ్ మిషన్ నాది. ఎవరు తెచ్చుకోమన్నా నిన్ను?
అసలు నీ కుటుంబంలో నువ్వే శత్రువు అయిపోతే నీ కుటుంబానికి దేవుడు ఎక్కడ ఉంటాడు? సమాధానం ఏది? ఆనందం ఏది? నెమ్మదేది? సమృద్ధి ఏది? చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. భార్యలారా, భర్తలారా, నువ్వు నీ స్థానాన్ని గమనించావా? ఎందుకు లొంగిపోతున్నావు? ఎందుకు లోబడిపోతున్నావు? అంటే లొంగిపోవడము, లోబడిపోవడంలో 2 విషయాలు ఉన్నాయండి. కొన్ని పనుల విషయంలో, అభివృద్ధి విషయంలో వారు ఇచ్చేటువంటి ఆలోచనలు మంచివైతే వాటికి లోబడడం తప్పులేదు. కానీ వాళ్ళు చెప్పేటువంటి ఆలోచనలు కానీ, వారు చెప్పేటువంటి మాటలు కానీ నీ నీ ప్రతిష్టకు దెబ్బతీస్తే పక్కన పెట్టు. అంటే దాన్ని వదిలేయమని కాదు. అర్థమయ్యేలాగా నీ కెపాసిటీ ఏంటో, నీ కాలిబార్ ఏంటో, నీ యొక్క విధానం ఏంటో నేర్పు. అర్థమయ్యేలాగా జీవించు. దేవుని కొరకు నిలబడు. ఆ రోజు ఆదాము నేను తిన్ను అని నిలబడితే ఆమె ఏం చేయగలుగుతుంది? ఏం చేయగలుగుతుందండి? కానీ ఎక్కడ పుట్టింటికి వెళ్ళిపోతుందో, ఎక్కడ లేకుండా పోతుందో. కొంతమంది రోడ్డు ఎక్కేస్తారండి ఇష్టానుసారంగా. చిన్న 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 మాటలు కూడా రోడ్డుకి అరిచేసి అందరికీ వినబడేలాగా కేకలేసేస్తూ ఉంటారు. జాగ్రత్త, మనం చాలా విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడంటే, భార్యలారా క్రీస్తునకు వలె మీ భర్తలకు లోబడి ఉండండి. భర్తలారా క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించినట్లుగా మీరు మీ భార్యలను ప్రేమించండి. ప్రేమకి లోబడడానికి తేడా ఏంటి? భర్తనేమో ప్రేమించమని చెప్పాడు, భార్యనేమో లోబడమని చెప్పాడు. ఈ రెండూ లేనప్పుడు ఆ కుటుంబం వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. జాగ్రత్త. ఆర్డర్లు వేసే ముందు కొంచెం ఆలోచించేయండి. నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. సామెతల గ్రంథం 11 అధ్యాయం 22 వచనం చదివితే సరే చూడండి. సామెతల గ్రంథం 11 అధ్యాయం 22 వచనం. చదవమ్మా. అక్కడ ఏమని ఉంటుందంటే, వివేకము లేని సుందరి అయిన స్త్రీ అని ఉంటుందా? సుందరి అయిన స్త్రీ అని ఉందా? సుందరి అని ఉందా? సుందర. వివేకము లేని సుందర స్త్రీ. పంది ముక్కనున్న బంగారు కమ్ము వంటిదని ఎందుకు వాడానంటే, నువ్వు ఎంత అందంగా ఉన్నా నీకు వివేకం లేకపోతే నిన్ను ఎలా పోల్చాడో తెలుసా? అమ్మా, మీరు నాకు అందరూ అక్క, చెల్లెళ్ళు, తల్లుళ్ళు అంటే వాళ్ళు. నేను మీ తమ్ముడిని అనుకోండి, మీ కొడుకు అనుకోండి. నేను మీ మేలు కోరి మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి పిల్లరా. ఆ పంది ముక్కునున్న బంగారు కమ్ముతో ఎందుకు పిలిచాడో తెలుసా? పందికి బంగారు ముక్కు పడక పెడితే అది ఎక్కడ పెడుతుంది? మూతటికెళ్ళి. నాకు బంగారు కమ్మి ఉంది కదా అని అది ఏమన్నా ఆలోచిస్తుందా? దానికి నువ్వు బంగారం కమ్మి ఇంత ముక్కు పొడక చేయించి పట్టుకెళ్ళి ముక్కు కుట్టి దానికి ఎడితే, అయ్యో నా యజమానురాలు నా ముక్కుకి బంగారు కమ్మి పెట్టింది, ఎలాగున్నానే సోదరులారని పక్క పందుల దగ్గరికి వెళ్ళి మాట్లాడదు. అది నువ్వు దానికి ఎంత విలువైంది పెట్టినా కూడా దానికి కావాల్సింది ఏంటంటే అసిద్ధం, దరిద్రం, ఆ కచ్చిడా బతుకులోకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు దానికి బంగారం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? వివేకం లేని సుందర స్త్రీ. నువ్వు అందంగా ఉంటే ఏంటి, అందంగా లేకపోతే ఏంటి, చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటి, డబ్బు ఉంటే ఏంటి, డబ్బు లేకపోతే ఏంటి, నీకు వివేకం లేదు. ఆ వివేకం లేదు కాబట్టి నిన్ను దేవుడు ఏమని పోల్చాడంటే, వివేకం లేని సుందరి అయినటువంటి స్త్రీ పంది ముక్కుకి బంగారు కమ్మి పెడితే అది పంది ఆ బురదలోకి ఎలాగెళ్తుందో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కూడా అలాగే నాశనం చేసుకున్నావని వాక్యం చెప్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కడతాది. ఏం చేస్తుంది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, అందంగా డిజైన్ చేసుకుంటుంది. మూఢురాలు తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది, ఓడదీసేసుకుంటుంది, పటాపంచులు చేసేసుకుంటుంది. పోరా నువ్వు, నా ఇష్టం, నా బతుకు నాది. ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు తెలుసా? ఎస్పెషల్లీ ఆడపిల్లల తల్లిదండ్రులు. నేను మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీ పిల్లల కుటుంబాల్లో తలదోర్చకండి. వాళ్ళు కట్టుకుంటారు. మమ్మీ మనకి ఏంటే, మమ్మీ అల్లుడు తాగొస్తున్నాడే, మీ అల్లుడు వచ్చేయి, కొడుతున్నాడే వచ్చేయి. సిగ్గనిపించట్లేదా ఈరోజు తల్లిదండ్రులకి? నీ కాపురం లాంటిది కాదా నీ కూతురు కాపురం? నువ్వు కట్టుకోలేదా? నువ్వు కనలేదా? నువ్వు దెబ్బలు తినలేదా? ఆ రోజుల్లో ఎన్ని దెబ్బలు తిన్నారు? ఇప్పుడు భర్త కోపం వస్తుందండి. ఒకటి చెప్పాడు, నైట్ వేసుకోవద్దు, చీర కట్టుకోమన్నాడంట. నైట్ వేసుకుని వెళ్ళింది, కొట్టాడు కోపం వచ్చాయి స్పాట్లో వచ్చాయి. వాళ్ళ అమ్మ ఫోను, ఆడు కాకపోతే ఇంకొకడే. సిగ్గనిపించట్లేదా? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని వాక్యం లేదా?
నీ కూతురు కుటుంబాన్ని దేవుడు కడితే నువ్వు విడదీస్తావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వేం చేయాలి? నువ్వు వెళ్ళి వాళ్ళ కుటుంబంలో మధ్యలో వేలు పెడతావా? వచ్చాయంటావా? వదిలేయంటావా? లేదా నీ హితబోధ ఏంటో తెలుసా? ఈ ఏమండి, పెళ్ళి కాకముందు తల్లికి కూతురికి ఎంత వైరం ఉంటుందో తెలుసా? జరిగినాయా? పెళ్ళి కాకముందు కూతురికి తల్లికి గొడవలు ఎలా ఉంటాయో తెలుసా? నువ్వు నా అమ్మవు కాదే, ఎందుకని? వాళ్ళ అమ్మ ఆ ఆడపిల్ల ఎదిగిన పిల్ల అక్కడికి ఇక్కడ వెళ్ళకూడదని కొన్ని ఆంక్షలు విధిస్తుంది. ఏయ్ కూర్చో, వెళ్ళకు. ఈ గొడవల్లో వీళ్ళిద్దరూ కొట్టి చచ్చిపోతారు. కూతురేమో తండ్రేమో గారం, తల్లేమో భయభక్తులు పెట్టాలనుకుంటుంది. కానీ పెళ్ళయిన తర్వాత ఈ శత్రువులు ఇద్దరు ఒకటైపోతారు. ఏం వండుతున్నావే కూర? అమ్మ కూర చేస్తున్నానే, ఇలా తిప్పుతున్నాను. ఎంతసేపు మాట్లాడతావో? ఎవరితోటే? అమ్మతోటి. ఎవరితోటే? పిల్లతోటి. వచ్చాడా మీ ఆయన? ఏమో అమ్మా, జాగ్రత్త. అసలు నువ్వు ఎందుకు చేయాలి మీ అమ్మకి? ఎందుకు చెప్పాలి నీ భర్త గుట్టంతా పట్టుకెళ్ళి? సిగ్గనిపించట్లేదా? నేను అంటే వ్యక్తుల గురించి చెప్పను, కానీ ఒక సహోదరి తన భర్త గురించి చెప్తుంది, తన బలహీనతల గురించి చెప్తుంది. ఇలాంటోడండి, అలాంటోడు. నేను అన్నానమ్మా, నీ భర్త గురించి నువ్వు ఇలాంటోడు అలాంటోడు అని చెప్తున్నావు కదా, ఇన్ని సంగతులు చెప్పి రేపు పొద్దున సిగ్గు లేకుండా మీ ఆయన దగ్గరికి ఎలా కాపురం చేయడానికి ఎలా వెళ్తావు? 2, ఆయన ఇలాంటోడు అలాంటోడు అని మాకు చెప్పావు కదా, రేపటి నుంచి మేము ఆయన ఎలా చూస్తాం? ఏమండి, మీ కూతురు మీ దగ్గరికి వచ్చి మా ఆయన తాగుబోతాడు తిరిగిపోతాడు అని చెప్తే మీ అల్లుడిని మీరు గౌరవింతారా రేపొద్దుట? ఆడా వచ్చాడా ఆడు? పదాలు జాగ్రత్త ప్రియులారా. మనము మన కుటుంబంలో నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు. మీరు నవ్వుకోవటానికో ఆహ్లాదంగా ఉండటానికో మీరు ఇది జోకర్లా చూస్తున్నారేమో. దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా నిర్ణయించాడు. భర్త ఏ స్థానంలో ఉండాలో, భార్య ఏ స్థానంలో ఉండాలో దేవుడు చెప్పాడు. అది చెయ్యకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఎవరైనా సరే. కుటుంబ వ్యవస్థను కట్టింది ఎవరు? పెళ్ళిని ఏర్పాటు చేసింది ఎవడు? కుటుంబంలో పిల్లలు, భార్య, భర్త ఉండాలని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎవరు? ప్రారంభంలో మొట్టమొదటి కుటుంబాన్ని కట్టింది ఎవరు? ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు జతపరిచినటువంటి వ్యక్తుల్ని నువ్వు వేరు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? నీ కుటుంబానికి సమాధానమా? నీ కుటుంబానికి నెమ్మదా? జాగ్రత్త. అజమాంసి చేసేటువంటి భార్యగా కాకుండా కొంచెం వివేకం కలిగి నా భర్తకి నేను గౌరవం ఇస్తే, విలువనిస్తే, లోబడితే, విధేయత చూపిస్తే నా భర్త నా రాజు, నా కుటుంబాన్ని ఏలేటువంటి నా ఏలికడు. అబ్రహాము భార్య యజమాని అని లోబడిందంట. చాలా క్లియర్గా ఉంటాయి అవన్నీ, చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి గమనించండి పిల్లరా, మనము ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అబ్రహాం గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు టైం ఉన్నంత వరకు మనం విందాం. చూడండి, అబ్రహాం గురించి దేవుడు రాసినటువంటి మాట ఏంటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకును బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇది ఎప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒకసారి చూడండి, అబ్రహాము యొక్క జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. మనము అబ్రహాము విశ్వాసులకు తండ్రి అన్నట్టుగా మనం ఆలోచన చేస్తాం, కానీ తాను దేవుని ద్వారా పొందుకున్నటువంటి వాగ్దానం పొందుకోవడానికి చాలా సంవత్సరాల వ్యవధి పట్టింది. 75 సంవత్సరాల వయసులో దేవుని మాట విని హారాను నుంచి కానానుకు బయలుదేరినటువంటి అబ్రహాము జీవితంలో 99 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడి, నేను నీకు ఇప్పుడు ఇవ్వబోతున్నానని చెప్పాడు. 75 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి దేవుడు 24 సంవత్సరాలు ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అతని జీవితంలో?
అబ్రహాము విశ్వాసులకి తండ్రి, అబ్రహాము గొప్పోడు అని అంటాం కానీ అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే 24 సంవత్సరాలు తాను దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి వాగ్దానాన్ని పొందుకోవడానికి 24 సంవత్సరాలు పట్టింది. మీరు చాలా జాగ్రత్తగా కనుక మీరు ఆలోచన చేస్తే అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, అంటే మీరు తీకండి, నేను తీయమన్నప్పుడు తీదురు కానీ ఆయన 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన కానాను దేశానికి బయలుదేరాడు. దేవుడు చెప్పాడు, ఇక్కడతో ఆగిపో, నీకు ఇస్తానని చెప్పాడు. అతను ఆకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తులో ఆ రాజుగారు తన భార్యను తీసుకుని, అబ్రహాము యొక్క భార్య చెల్లెలని చెప్పాడు కాబట్టి తన భార్యను తీసుకువెళ్ళి తన నగరంలో ఉంచుకున్నాడు. తర్వాత దేవుడు కలగజేసుకుని విడిపిస్తే ఆమె బయటకు వచ్చింది. అయితే గమనించండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే 12వ అధ్యాయం మనం చదివితే, మీరు తర్వాత చదవండి, ఇప్పుడు నాకు టైం లేదు కదా చెప్తున్నాను వినండి. అబ్రహాముకి సారాయిని బట్టి దాసిని, గొర్రెలను, గొడ్లను, బహుమంది పనివారిని ఐగుప్తులో ఫరో ఇచ్చాడు. ఆ రోజు హాగర్ వచ్చింది. అక్కడి నుంచి మొత్తం మీద బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. ఐగుప్తు నుంచి కానానికి వచ్చేసి కానాన్లో 10 సంవత్సరాల కాపురం ఉన్న తర్వాత ఇప్పుడు చదవండి 16వ అధ్యాయం ఒకసారి చదవండి. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయము 2వ వచనం నుంచి చదివితే, కాగా మైక్ ఉంది కదమ్మా, ఎందుకంటే లైవ్ వెళ్తుంది కదా, వాళ్ళకి వినబడుతుందని. ఓకే. కాగా సారాయి, ఇదిగో నేను నీ పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నీవు దయచేసి నా దాసీతో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగారును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఐగుప్తు నుంచి అబ్రహాం వెనకొచ్చేసిన తర్వాత మొత్తం హారాను నుంచి బయలుదేరి కానానుకు వచ్చిన తర్వాత అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాడు అబ్రహాం. ఈ 10 సంవత్సరాల తరువాత ఎందుకు రాయించాడు దేవుడు? కానాను 10 ఏండ్లు అబ్రాము కానానులో 10 ఏండ్లు కాపురం ఉండేన ఆ మాట ఎందుకు రాయించాడు అంటే, 10 సంవత్సరాలు సమయంలో వీళ్ళిద్దరి మధ్యన జరిగేటువంటి సంఘర్షణ ఏంటంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ అబ్రాము తన భార్య మాట వినుననే మాట ఉంది కదా, ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి మధ్యలో సంఘర్షణ ఏంటి? ఆ రోజు ఆ వాదం ఏంటి అని అంటే, ఇదిగో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పావు, పిల్లలు ఇస్తారని చెప్పావు, ఏది కాబట్టి నా మాట విను, నువ్వు నా మాట విని ఇదిగో ఈ దాసితో వెళ్ళు, ఈమె వలన నేను పిల్లల కనొచ్చు అని ఆమె చెప్పింది. ఇది ఎక్కడి ఆచారం అంటే, వీళ్ళు కానానుకు రాకముందు హారాను అనేటువంటి ఊరిలో ఉన్నారు. అనేటువంటి ఊరు నుంచి బయలుదేరి హారానుకు వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. ఆ హారానులో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఆ ఇంటి యజమానురాలికి పిల్లలు లేకపోతే ఆ ఇంట్లో పని మనిషి, ఆ తండ్రితో పాటు రాహేలు కూడా తన దాసిని తెచ్చుకుంది, లేయా తన దాసిని తెచ్చుకుంది. అలాగే వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడంటే పంపించట్లేదు కానీ ఆ ఇంటి పిల్ల చేత కూడా ఒక దాసిని, పని మనిషిని ఇచ్చి పంపించేవారు. ఆ దాసి ఈమెకు సంబంధించింది. ఐగుప్తులో ఫరో ఈ సారాయికి హాగరు అనేటువంటి ఒక దాసినిచ్చి ఆమె యొక్క యోగక్షేమములు చూసుకోమని చెప్పాడు. ఆమెను అక్కడ ఉంచకుండా హాగారుతో పాటు పంపించేశాడు. ఆమెకు సంబంధించింది ఏమి ఉంచుకోలేదు. అయితే ఈ సారాయి ప్రతిరోజు అబ్రాహాముకి సారాయికి జరిగేటువంటి డిస్కషన్ ఏంటంటే, రోజు రాత్రి పడుకున్నప్పుడు కానీ, అన్నం తిన్నప్పుడు కానీ, ఎవరినైనా ఏదైనా అన్నప్పుడు, చూడండి పిల్లలు లేకపోతే అంటారు కదా, గొడ్డు మొద్ది, మా గడ్డ వచ్చింది, లేకపోతే ఈ గొడ్రాలు, దీని మొఖం చూసి, ఇలాంటివి అంటూ ఉంటారు కదా కొంతమంది. కాబట్టి అలాంటివి తట్టుకోలేక, ఇదిగో ఆవిడ ఇలా అన్నది, ఈవిడ ఇలా అన్నది, నా మాటను, ఈ దేవుడు ఏమైపోయాడు, ఎప్పుడు ఎత్తాడో, కాబట్టి నువ్వు నా మాటిని, ఇదిగో నా దాసితో పో, నువ్వు ఈమె ద్వారా నాకు పిల్లల్ని కనొచ్చు, పర్వాలేదులే, దేవుడే మనకిస్తాడు కదా. ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే, నువ్వు నీ ద్వారా పిల్లలు వచ్చారంటే దేవుడు ఇచ్చినట్టే కదా, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు, మనము ఆయన మార్గాన్ని కొంచెం సులువు చేద్దాం, తేలిక చేద్దాం, దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి నువ్వు ఈమె దగ్గరికి వెళ్తే ఈమె ద్వారా పిల్లల కంటే దేవుడు ఇచ్చినట్టే కదా, పిల్లల్ని దేవుడే కదా ఇచ్చేది అనేటువంటి వాదన ప్రతిరోజు జరిగింది. అది ఒక్కరోజు 2 రోజులు కాదు, 10 ఏళ్ళు కాపురం ఉండేను అనే మాట ఎందుకు రాశాడంటే, అది ఆ ఒక్క సంవత్సరం జరిగినటువంటి డిస్కషన్ కాదు, రాత్రి పడుకున్నప్పుడు ప్రతిరోజు సతాయిస్తుంటే ప్రాణం విసుకుపోయి
అని అనుకుని అప్పుడు హాగర్ దగ్గరికి అబ్రహాం వెళ్ళాడు. సారాయే తన యొక్క పని మనిషిని తీసుకెళ్ళి భార్యగా అబ్రహాంకి ఇచ్చింది. ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందో దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైపోయింది. తప్పు లోపం ఎవరిలో ఉంది ఇప్పుడు? అది విషయం. కడుపు అంటే గర్భం రాకపోవడం గల కారణం అబ్రహాంది లోపం కాదు, సారాయి గర్భం లోపం. ఎప్పుడైతే ఆమెకు గర్భం రాలేదో పని మనిషి దృష్టిలో ఏమైపోయిందంటే నీచమైంది అయిపోయింది. ఛీ అని ఎగతాళి చేయడం ప్రారంభించింది. అప్పుడు ఆవిడ ఏమన్నదంటే, నా ఉసురు నీకు తగులుతుంది. ఎవడెళ్ళమన్నాడు? ఈయన వెళ్తానన్నాడా? ఈయన వెళ్తానన్నాడా? ఆమె చెప్పిందా? మరి ఇది అజమాంసి కాదా? సారాయి అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే అజమాంసి, పెత్తనం చేసేది, అధికారం చలాయించేది. దేవుడు సహించాడు, ఓర్చుకున్నాడు. మీరు ఈ 16 అధ్యాయం అంతటిని చదవండి. 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్యలో జరిగినటువంటి గ్యాప్ ఎంతో తెలుసా? 13 సంవత్సరాలు. మీరు చూడండి, 17వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండుము. అబ్రహాము విధేయత చూపడానికి 24 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము నిందలేనివాడుగా దేవుని ఎదుట కనబడడానికి 24 సంవత్సరాలు పట్టింది. తాను అనేక పర్యాయాలు అవిధేయతను కనబరుస్తూనే వచ్చాడు. దేవుడు సహించాడు. ఇస్మాయేలు ఆఖరికి ఆమె సతాయించడం తట్టుకోలేక హాగార్ దగ్గరికి వెళ్ళినటువంటి రోజును మొదలుకొని తిరిగి మరలా దేవుడు అతనితో మాట్లాడడానికి 13 సంవత్సరాల సమయం పట్టింది. ఈ 13 సంవత్సరాల్లో అబ్రహాము పడినటువంటి వేదన ఎంత ఉంటుంది? ఒక పక్క భార్య, ఒక పక్క పని మనిషి, ఆమె కూడా భార్యయే. ఒక పక్క ఈమె గర్భంతో ఉంది కాబట్టి ఏమైనా పట్టుకెళ్దామంటే ఇప్పుడు ఈమెతో బాధ. ఆ 2 విషయాల మధ్య నలిగిపోయాడు. ఈరోజు ఒక పురుషుడు భార్య విషయంలోనూ తల్లిదండ్రుల విషయంలో నలిగిపోతున్నాడు. అటు తల్లికి చెప్పలేడు, ఇటు భార్యకి, అటు తల్లిని ఏమనలేడు, ఇటు భార్యని. ఒకవేళ భార్యని ఏమైనా అంటే, నాకంటే మీ అమ్మ ఎక్కువైపోయిందా నీకు? ఇలా ముడేస్తా. నాకంటే మీ అమ్మ నాకు ఎక్కువైపోయిందా? ఇలాగ గుండెలెత్తి పట్టుకుని. ఏమండి, ఆమె అతని కంటే కదా రాలేదా? నువ్వు అత్తమ్మ అని లోబడితే ఆమె నీకు తల్లి అవదా? తల్లి అవదా? మీ అమ్మ నీకు అమ్మ అయినప్పుడు పరాయి ఇంటి నుంచి నీ ఇంటిని అంతటిని మరిచి వేరే ఇంటికి వచ్చినప్పుడు ఆమెనికి తల్లి అయితే, ఏమండి నీ కూతురే నీ కూతురా? నీ ఇంటికి వచ్చిన కోడలు నీ కూతురు కాదా? నువ్వు కూతురులాగా ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? జాగ్రత్త. ఈరోజు నువ్వు అత్తగారు అయ్యావు, రేపొద్దుట అత్తగారిని ఏడిపిస్తున్నటువంటి కోడలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, రేపొద్దు నువ్వు అత్తగారు అవుతావు కదా. ఏం విత్తుతామో కొత్త ఏం కాదు కదండి. ఈరోజు నువ్వు కూడెట్టకపోతే నీకు అదే ఉంది, రేపొద్దుట ఇబ్బంది ఏం లేదు, కాసుకునే ఉంది. మోసపోకుడి, దేవుడు వికరించబడ్డాడు. నువ్వేం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. జాగ్రత్త. ఏమండి, ఏం పెడతామండి వాళ్ళకి? అత్తగారు మాంగాలకి ఏం పెడతావు? ముద్దే కదా, ఇంకేమన్నా పెడతావా? నువ్వు అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ కాఫీ తాగండి, టీ తాగండి, అన్నం పెట్టమంటారా, భోజనం చేయమంటారా అంటే ఇంక నువ్వు ఆ మాటలంటే గుర్తు తీసి నీకు ఇచ్చేద్దే. అంత బలహీనరాలు అత్తమ్మ. నిజమండి. మొత్తం పెత్తనమంతా అమ్మా నువ్వు చూసుకో అమ్మా అంటది. కానీ ఎప్పుడైతే నువ్వు తిరుగుబాటు చేస్తావో, చిన్న చూపు చూస్తావో, దేవుడు వారి పక్షమును వ్యాజ్యమాడతాడు. ఆదాము బలహీనమైపోవడానికి గల కారణం తన భార్య. ఈరోజు వాళ్ళ కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఏమైపోయింది? ఆ అబ్రహాం యొక్క జీవితం కూడా నేను చదువుతున్నాక ఆశ్చర్యం అనిపించింది. అరే 13 సంవత్సరాలు వారి జీవితంలో ఏం జరిగింది? నేను ఇక్కడితో ఆపుతున్నాను, ఇంకా పూర్తి అవ్వలేదు. దేవుని చిత్తమైతే వచ్చేవారు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్న స్థలంలో బలాలను తీసుకునే వాళ్ళందరూ కూడా ఎద్దరికి రండి, మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళండి. దయచేసి అందరూ కూడా బలలో పాలు పంపులు పొందుతాం. కళ్ళు మూసుకోండి త్వరగా.
ఏమి సందేహాలు అక్కర్లొద్దు. మీరు తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. అమ్మ మీరు బల్ల తీసుకోవడానికి